సార్ నా పేరు మంగళి జితేంద్ర కుమార్, నాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం. సార్ ఇక్కడ కాదు సార్, ఇక్కడ కాదు, చెప్పు, ఏం చెప్పు చెప్పా. సార్ నా పేరు మంగళి జితేంద్ర కుమార్. మంగళి అనేది నేను నాయ బ్రాహ్మణ వర్గానికి చెందిన వాడిని. గత వైసీపీ ప్రభుత్వం రీసర్వే చేసిన సమయంలో 100 సంవత్సరాల కిందట రీసర్వే అనేసి పెట్టారు. అందువల్ల ఈనాం అనేసి మా పొలాల్లో వేయడం జరిగింది. వేయడం వల్ల గత 3 సంవత్సరాల నుంచి మేము ఆ భూమిని తీసుకొని బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకోవడానికైనా లేకపోతే సొసైటీలో పెట్టుకోవడానికైనా మాకు ఇబ్బంది ఉంది సార్. ఈ విషయాన్ని నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సోమవారం కలెక్టర్ గారి ఆఫీస్లో టీజీఆర్ఎస్ విన్నపాలు ఇచ్చుకోవడానికి ఇచ్చారు. నేను 22వ తారీఖు డిసెంబర్లో ఇచ్చాను. తర్వాత వ్యక్తిగతంగా మన జాయింట్ కలెక్టర్ ఇప్పుడు దానికి ఏం చెప్పానంటే ఇప్పుడు మాట్లాడాను సార్. 1 మినిట్ సార్. జాయింట్ కలెక్టర్ గారిని కలిసాను. నువ్వు ఇచ్చావో నాకు అర్థమైంది సార్. నేను ఏమనుకుంటున్నా అంటే ఫైనల్గా మంగలి, చాకలి, కుమ్మరి ఈ కొన్ని వర్గాలకు సంబంధించిన పొలాలన్నింటినీ గత ప్రభుత్వం ఈనాం అనేసి పెట్టడం వల్ల మేము విఆర్ఓ, ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన వాళ్ళు అధికారులు స్పందిస్తున్నారు. కానీ మా చేతిలో ప్రస్తుతం లేదు, పైనుంచి ఆర్డర్ రావాలనేసి గత దసరా నుంచి అక్టోబర్ నుంచి చెప్పడం. జాయింట్ కలెక్టర్ జేసీ కమ్, ఏంటి జిల్లాలో పరిస్థితి ఏంటి ఆయన చెప్పిన దానిపైన. రేపు ఎక్కడన్నా కానీ రాంగ్ రికార్డు పడితే మాత్రం నేను మిమ్మల్నే పట్టుకుంటా. మీ ఆఫీసులు ఎవ్వడు తప్పు చేయడానికి వీలు లేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ. ఇప్పుడు నమస్కారం సార్. చెప్పమా సార్, మనము ఇక్కడ రైతు చెప్పిన సమస్య వచ్చేసి సార్ ఇనాంగా నమోదై ఉంది వెబ్లాండ్లో, అది పట్టా కింద మార్చమని రైతు రిక్వెస్ట్ సార్. సార్ లాస్ట్ 4 monthsలో సార్ ఆఫ్టర్ ఐ జాయిండ్ టోటల్గా సార్ మనం 21,569 ఎకరాలు సార్ ఇనాం నుంచి పట్టాకి కన్వర్షన్కి ప్రపోజల్స్ రెడీ చేసుకున్నాం సార్. కన్వర్షన్ కూడా చేశాం సార్. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే సార్ ఇనాం ల్యాండ్స్లో కూడా సార్ కొన్ని ఇనాం ల్యాండ్స్ మేడ్ ఫ్రీ హోల్డ్ అయ్యాయి సార్. ఇనాం ల్యాండ్స్ మేడ్ ఫ్రీ హోల్డ్ అయినవి అబయన్స్లో పెట్టారు సార్ గవర్నమెంట్ లెవెల్. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ పంపిస్తున్నాం కదా. ఇప్పుడు ఆర్డర్స్ పంపించిన తర్వాత స్టిల్ ఏం పెండింగ్ ఉంటే మళ్ళీ మాకు చెప్పండి. అదేదైనా జెన్యూన్గా ఉంటే వెరిఫై చేద్దాం. ఒక మ్యాక్సిమం డిసెంబర్ లోపల 100% అన్ని సమస్యలు పరిష్కారం అయిపోవాలి. అది 22A కావచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ వీళ్ళ సాగు చేసుకుంటూ కొన్ని ఎస్టేట్ భూమని, ఇనాం భూమని, 22A అని ఇవన్నీ పెట్టారు. నేను అవన్నీ మాట్లాడతాను. అది మీరు ఒక బాధ్యత తీసుకొని కంప్లీట్ చేయండి. ఇవి కూడా తీసేసుకోండి. డెఫినెట్లీ సార్. నీకు ఆ రికార్డు ఒకసారి మీరు అందరికి సర్క్యులేట్ చేయండి. ఓకే. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ సార్. ఏటా నీ సమస్య ఏంటా? నమస్తే సార్. చెప్పా. ఇది మా పెద్దలు సంపాదించింది సార్. భూమి 19 ఎకరాల 66 సెంట్లు ఉంది సార్. దాంట్లో మా నాయన 5 ఎకరాలు దాన ఎకరం చేసి ఇచ్చినాడు. మా నాయన 3 ఎకరాలు అమ్మినాడు. 80లో 90లోనూ అమ్మినాడు. 80లోనూ చెల్లెలకి ఇచ్చినాడు. ఇప్పుడు 11 ఎకరాల 66 సెంట్లు ఉంది. ఎండోమెంట్ కింద పడింది. 2 ఏళ్ళ నుంచి తొండలాడుతున్నాను. రిజిస్ట్రేషన్ కావడం లేదు సార్. ఎండోమెంట్కి ఉంది. అవును సార్. ఇది ఏ ఊరు? అత్తి బెళగల్ సార్. ఆలూరు పక్కన అత్తి బెళగల్ సార్. ఈ ఊరు కాదు. ఈ ఊరు కాదు సార్. ఆలూరు నుంచి వస్తానే ఉన్నాం సార్. 2 ఏళ్ళ నుంచి. ఆలూరు నుంచి ఈ ఊరికి ఎందుకు వచ్చావు ఇప్పుడు? వస్తారనే వచ్చినాం సార్. మొన్న ఎమ్నూరుకి వచ్చింది. ఓకే. కొద్దిగానే పోయినారు సార్. ఇవి కూడా మీరు ఒకసారి తీసుకోండి. ఇవన్నీ కర్నూలు డిస్ట్రిక్ట్ పంపించండి. సాయి ప్రసాద్ CCLM చూడమ్మా, మీరు తీసుకొని నువ్వు అది డీటెయిల్స్ ఒక కాగితం రాసి వెరిఫై చేసేస్తావు. నువ్వేంటే ఆయనకి మైక్ ఇవ్వండి. నీకు మైక్ ఇస్తారు, నువ్వు చెప్పు. మైక్ ఆయనకి పంపించండి. పాస్ ఆన్.